గాదె సాయికృష్ణ లాకప్ డెత్ పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సిట్ విచారణ, మెజిస్టీరియల్ ఎంక్వైరీ అనేవి కంటి తుడుపు చర్యలే అన్నారు. విజయవాడలో జరిగిన సర్కారీ హత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపి దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు. ఈ సిట్ విచారణ కానీ ఈ మెజిస్ట్రియల్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి అంశాలు కానీ రెండూ కూడా కంటి తుడుపు చర్యలే. ఎందుకు తప్పుదారి పట్టించాలని, ప్రజల్ని మభ్యపెట్టాలని, ఏదో సరైన మార్గంలో ఈ లాకప్ డెత్ విషయం జరుగుతున్నదనుకుని ప్రజలు భావించాలని చెప్పనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వము ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతుంది. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ లాకప్ డెత్ విషయంలో సిబిఐ ఎంక్వైరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్తా ఉన్నాం. మాయం చేసినటువంటి సీసీ ఫుటేజీలు కానీ, హాస్పిటల్ దగ్గర తిప్పినా, లాడ్జీల దగ్గర తిప్పినా, రోడ్ల మీద తీసుకెళ్ళినా, బస్టాండ్లో అనాథ శవంగా మార్చిన, అనాథ శవం పేరు మీద క్రిమేషన్ చేసిన ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటికి రావాలి. ఈ లాకప్ డెత్ వరకు ఉన్నటువంటి పెద్దల యొక్క హస్తాలన్నీ కూడా బయటికి రావాలి అని అంటే ఓన్లీ సిబిఐ ఎంక్వైరీ ద్వారానే ఇది సాధ్యపడుతుందని బలంగా నమ్మి ఇప్పటి వరకు కూడా అదే స్టాండ్తో మేము ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.